हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి నా అంటే మా ఇంట్లో సెరమిక్ పార్ట్స్ చాలా యూజ్ చేశాను కదా కంప్లీట్ కలెక్షన్ ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా చాలా మంది నన్ను అడిగారు మీరు సెరమిక్ పార్ట్స్ ఎక్కడ తీసుకున్నారు చాలా బాగున్నాయి అని చెప్పేసి బట్ మనం సెలెక్ట్ చేసుకోవడం బట్టి కూడా ఉంటుందన్నమాట అంటే ఒక మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఒకటి అనుకోవాలి ఏ కలర్స్ తీసుకోవాలి ఏంటి అని ఏవంటే అవి తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టామనుకోండి ఆ లుక్ రాదు డీసెంట్ లుక్ సో నేను చెప్పాను కదా మీకు ఒక థీమ్ ఫాలో అయ్యాను అని చెప్పేసి గ్రీన్ అండ్ వైట్ అని నేను అక్కడికి వెళ్ళినప్పుడు సెరమిక్ పార్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏమన్నా ఉన్నాయా అని చూస్తాను యాక్చువల్గా గ్రీన్ మీద ఏదైనా బ్లాక్ డాట్స్ వచ్చినా నేను తీసుకోను సో గ్రీన్ అంటే గ్రీన్ ఏదైనా వైట్ డిజైన్ వస్తే తీసుకుంటాను కానీ వేరే కలర్ వస్తే తీసుకోను అనమాట సో అలా ఫాలో అవడం వల్ల ఏంటంటే ఆ 2 కలర్సే చూడడానికి డీసెంట్గా అనిపించింది మీరు వేరే కలర్స్ ఏమైనా ఫాలో అవుతున్నారనుకోండి దాంట్లో బెస్ట్ ఏమున్నాయో అవి చూసుకోవాలి ఫస్ట్ అంటే ఆ కలర్స్లో ఉన్న పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే ఒక థీమ్ అనుకొని వేరే కలర్ తెచ్చి పెడితే అనమాట మళ్ళీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది నేను ఎక్కువ సెరమిక్ పార్ట్స్ అన్నది తీసుకునింది శిల్పారామంలో కొన్ని తీసుకున్నాను తర్వాత రోడ్ సైడ్ కూడా బాగుంటాయి అన్నమాట రోడ్ సైడ్ తీసుకున్నాను హోమ్ సెంటర్లో తీసుకున్నా బట్ హోమ్ సెంటర్వి కొంచెం నేను చూపిస్తాను ప్రజెంట్ అవి కొంచెం నాకు డ్యామేజ్ అయ్యాయి చాలా కాస్ట్ ఎక్కువ పడ్డాయి డ్యామేజ్ అయ్యాయి ఒకసారి కంప్లీట్ సెరమిక్ పార్ట్స్ని చూపిస్తూ మీకు కాస్ట్ ఎంత ఎక్కడ తీసుకున్నానో మీకు కవర్ చేస్తాను చూడండి ఇక్కడ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా చాలా బాగుంటాయి లైట్ గ్రీన్ అన్నమాట కింద ట్రే వచ్చింది కదా ఇది కూడా చాలా బాగుంటుంది ఇవి వీడియోలో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ మామూలు నార్మల్ బాగానే ఉంటాయి మీడియం సైజ్ అన్నమాట ఒక పార్ట్ మీకు తీసి చూపిస్తాను చూడండి ఇవి నేను ట్రే కూడా చూడండి సేమ్ కలర్ మ్యాచింగ్ కలర్ ఇచ్చారు సో ఈ పాట్ ట్రే నాకు 400కి వచ్చింది శిల్పారామంలో తీసుకున్నాను యాక్చువల్గా అదే చెప్తున్నాను కదా మనం వెళ్ళినప్పుడు కరెక్ట్గా కలరు ఇవన్నీ చూసి తీసుకోవాలి ఇలాంటివి ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి నార్మల్గా కొన్ని సెరమిక్ పార్ట్స్ కంటే వీటి కంపేర్ చేస్తే 50 రూపీస్ 100 రూపీస్ ఎక్కువ ఉంటాయి బట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి నాకు ఇంత క్రాక్స్ అన్నది కూడా రాలేదు మీకు నేను తర్వాత వీడియోలో కూడా దగ్గర నుంచి చూపిస్తాను నేను 4 తీసుకున్నా యాక్చువల్గా నాకు 4 కావాలి కంపల్సరీ అది 4 పీసెసే ఉన్నాయి 4 తీసుకున్నాను శిల్పారామంలో ఒకప్పుడు మనకి సెరమిక్ పార్ట్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం ఒక 2 షాప్సే ఉన్నాయి నేను వెళ్ళి 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఓన్లీ 2 షాప్స్ ఉన్నాయి ఈ పార్ట్స్ని దగ్గర నుంచి చూపిస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇవి స్మూత్గా బాగుంటాయి ఫినిషింగ్ 2 ఇయర్స్ అయినా క్రాక్స్ రాలేదు చాలా బాగున్నాయి బాల్కనీ కదా కొంచెం సౌండ్ వస్తుంటుంది అవుట్ సైడ్ది సో అవాయిడ్ చేయండి ఇక్కడ చూసారు కదా వైట్లో ఇవి తీసుకొని నేను ఐకియా స్టార్టింగ్లో తీసుకున్నా హైదరాబాద్లో ఐకియా పెట్టినప్పుడు చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి ఈవెన్ నేను 2 తీసుకున్నాను ఒక స్మాల్ ఇది ఒకటి తీసుకున్నా ఇవి 2 తీసుకున్నా బట్ క్రాక్స్ అనేది అసలు రాలేదు డైరెక్ట్ సాయిల్ వేసేసి డైరెక్టే పెట్టాను ప్లాంట్ది క్రాక్స్ అనేది రాలేదు వైట్ మిల్కీ వైట్లో ఉండి ఇట్లా లైన్స్ కూడా సెల్ఫ్ లైన్స్ వచ్చేసి టెక్స్చర్ టైప్లో చాలా బాగుంది సో ఇవి వచ్చేసి 6 to 700 నాకు ప్రైస్ అయితే గుర్తులేదు ఇప్పుడు ఇక్కడ వైట్గా చూసారు కదా ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను 2 తీసుకున్నాను ఇవి 2 తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒకటి కంప్లీట్ క్రాక్స్ వచ్చేసి 2 పీసెస్ లాగా వచ్చింది ఇంతకుముందు మీకు చూపించాను కదా క్రాక్స్ వచ్చిందని చెప్పేసి తర్వాత ఇది కూడా క్రాక్స్ వచ్చింది సో వెంటనే నేను ఏం చేశానంటే ప్లాంట్ని రిమూవ్ చేసేసి స్మాల్ ప్లాంట్ ఇందులో పెట్టాను వేరే ఇలా రిమూవ్ చేసి మట్టి అంతా తీసేసి దీంట్లో ఇలా పెట్టాను అనమాట అంటే క్రాక్స్ మళ్ళీ పగిలిపోతుందని చెప్పేసి ఇది కాస్ట్ అయితే ఎక్కువ పడిందండి 500 కాస్ట్ 500 కాస్ట్ వచ్చి మళ్ళీ వితిన్ 1 ఇయర్లో క్రాక్స్ వచ్చేసింది అది చూడడానికి ఇది థిక్నెస్ బాగానే ఉంది బట్ నేను తీసుకున్న 3 పార్ట్స్ నాకు క్రాక్స్ వచ్చేసాయి హోమ్ సెంటర్వి చూసారు కదా ఇక్కడ చూడండి మొత్తం క్రాక్స్ వచ్చేసాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకొక 1 మంత్ చూడకపోతే నేను పగిలిపోయేది
ఇవి నేను మూవ్ చేస్తే పగిలిపోయేటట్లే ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇది కూడా నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో రోడ్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ కేబిహెచ్బి సైడ్ మనకి నిజాంపేట్ సైడ్ అటు మనకి రోడ్ సైడ్ మెయిన్ రోడ్ సైడ్ ఉంటాయి మియాపూర్కి వెళ్ళే రూట్లో. సో అటు సైడ్ తీసుకున్నాను. 2 లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఇలా లైన్స్ వచ్చి ఉన్నాయి. బట్ ఇవి చాలా బాగుంటాయి, కానీ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇలా అని పాట్ షేప్లో ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా మనం రీపాటింగ్ చేసినప్పుడు ఈ పాట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే రూట్స్ అన్నది ఇలా పాట్ మధ్యలో ఇట్లా లోపలికి కూడా వెళ్తుంది కదా, ఇలా స్ట్రైట్ ఉంటుంది కదా. సో ఇలా నాగినప్పుడు బ్రేక్ అయిపోవచ్చు, అదొకటి. ఇంకోటి ఇది థిక్నెస్ ఎక్కువ లేదు. ఇది పెద్దదైనా సరే సైజు 400కి వచ్చింది, బట్ థిక్నెస్ అన్నది ఎక్కువ లేదు. సో క్రాక్స్ అనేది కూడా ఈజీగా, అంటే ఇప్పుడు నేను మూవ్ చేసినప్పుడు అలా క్రాక్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఒక పాట్కి క్రాక్స్ వచ్చాయి 2 ఇయర్స్లో, ఎందుకంటే నేను వేరే దగ్గర ఉన్న దాన్ని మూవ్ చేశాను. సో వెయిట్కి క్రాక్స్ వచ్చేసాయి. సెరమిక్ పార్ట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. ఫస్ట్ నేను అడ్వాంటేజెస్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మన దానికి లెస్ వాటర్ రిక్వైర్ అనమాట. ఎందుకంటే వాటర్ అనేది ఆ పాట్ అంత ఇదిగా అబ్జర్వ్ చేసుకోరు కాబట్టి ఎక్కువసేపు వాటర్ ఉంటుంది. ఎక్కువ మనం పోసిన వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వకుండా చాలా రోజులు ఉంటుంది. దానివల్ల కూడా రూట్స్ డ్యామేజ్ అవుతాయి, అది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ వచ్చేసి లెస్ వాటర్ అనమాట. సెరమిక్ పార్ట్స్ వల్ల మనకు తెలిసిందే కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కాబట్టి నేను అన్ని సెరమిక్ పార్ట్స్ మేనేజ్ చేశాను. బట్ ఇండివిజువల్ హౌస్ వచ్చి ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలన్నప్పుడు నేను కూడా ప్లాస్టిక్ వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువ కదా. క్లైమేట్ చేంజెస్ బట్టి కూడా క్రాక్స్ వస్తాయి. ఇంతకుముందు చెప్పాను మీకు, వింటర్ అన్నప్పుడు మనకి ఎక్కువ కూలింగ్ వల్ల క్రాక్స్ వస్తాయి. సెరమిక్ పార్ట్స్ లో ప్లాంట్స్ హెల్దీగా గ్రో అవుతాయి కంపేర్ టు ప్లాస్టిక్ పార్ట్స్. ఎందుకనంటే అంత ఈజీగా ఇది అంటే కూల్నెస్ కానీ హీట్ని కానీ అబ్జర్వ్ చేసుకోదు, ఎందుకంటే థిక్నెస్ ఉంటుంది కాబట్టి మెటీరియల్ సెరమిక్. సో దానివల్ల ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. ఈ పాట్ ఉంది కదండి, సో మీద పెట్టుకొని చెప్తాను. ఈ పాట్ వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నా, ఆన్లైన్ 2 తీసుకున్నాను. వైట్యే కాకుండా ఇవి 2 తీసుకున్నా. బట్ 1 ఇయర్కే ఎలా అయిపోయాయి, షేడ్ అయిపోయాయి కలర్. సెరమిక్ ఇవి, ప్లాస్టిక్ కూడా కాదు. తర్వాత ఇక్కడ పైన కోటింగ్ కూడా ఇలా ఊడిపోతుంది. అంటే నాకు డౌట్ వచ్చేసి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా డైరెక్ట్ సాయిల్ వేసి పెట్టకూడదేమో. బట్ నేను ఇలా పెట్టాను, ఎందుకంటే అన్ని పార్ట్స్ ఇలాగే పెడుతున్నాను కాబట్టి ఇవి కూడా ఇలాగే పెట్టాను. కంప్లీట్గా ఇలా ఊడిపోతూ ఉంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్. ఈ 3 ఇక్కడ హోల్స్ ఇచ్చారు చూడండి. బట్ సెరమిక్ ఎప్పుడైనా హ్యాంగింగ్ పెట్టుకుంటే ఎప్పుడైనా బై విండ్ వచ్చి కింద పడింది అనుకోండి, ఇంకా ఛాన్సెస్ ఉండదు. సో అందుకని చెప్పేసి నేను తీసేసి నార్మల్గా యూజ్ చేస్తున్నాను హ్యాంగింగ్ అయినా. బట్ కంప్లీట్లీ నాట్ సాటిస్ఫైడ్. అందుకే ఎవరైనా నన్ను ఆన్లైన్ ఏమైనా పర్చేస్ చేశారా సెరమిక్ అంటే నేను లింక్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు కదా, అన్నీ డ్యామేజ్ అయ్యాయి కదా. సో అందుకు కంపేర్ చేస్తే రోడ్ సైడ్ తీసుకోవడం కానీ అలాగే బెటర్గా ఉంది. ఎందుకంటే రోడ్ సైడ్ అనేది మనకి ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి కదా. సో ఇలాంటిది ఇంకొకటి ఉంది ఇక్కడ సేమ్. తర్వాత అక్కడ లోపల ఇన్సైడ్ ఒకటి ఉంది, కనిపిస్తుందో లేదో ఇక్కడ అది కూడా రోడ్ సైడ్ తీసుకున్నా. చాలా బాగుంది థిక్నెస్. నేను డైరెక్ట్ సాయిల్ వేసి పెట్టేశాను దాంట్లో. పైన వచ్చేసి హోమ్ సెంటర్ది ఒకటి ఉంది, అది క్రాక్స్ వచ్చాయి. సో ఇది చూడండి, ఇది చాలా చిన్నది. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇంత చిన్నది, ఈవెన్ ట్రే కూడా ఇవ్వలేదు. స్మాల్ మన టీ కప్ ఉంటుంది చూడండి, అంత ఉంది. 200 ఇది. అవే రోడ్ సైడ్ అనుకో 50 రూపీస్కి వస్తాయి. ఇక్కడ పెట్టినటివన్నీ ఓన్లీ ఇంట్లో హాల్లో పెట్టిన ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్ నేను పెట్టినవి. సో ఈ పాట్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి యాక్చువల్లీ న్యూ పాట్, ఇంకా ప్లాంట్ పెట్టలేదు. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది నేను రోడ్ సైడ్ తీసుకున్నాను, బాగా తక్కువకే వచ్చింది. ఈవెన్ చాలా పెద్దగా ఉంది సైజు, 250 రూపీస్కి వచ్చింది. రోడ్ సైడే మంచి డిజైన్స్ ఉంటాయి, బట్ మనము అన్నీ చూసి సెలెక్ట్ చేసుకోవడం బట్టి కూడా ఉంటుంది. ఎప్పుడైనా సెరమిక్ పార్ట్స్కి కంపల్సరీ మనకి హోల్ ఉండేటట్లు చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం హోల్ లేకుండా తీసుకొని డ్రిల్లింగ్ చేసామనుకోండి క్రాక్స్ వచ్చి బ్రేక్ అయిపోతుంది. సో ఇంత చూడండి ఎంత పెద్ద హోల్ ఉంది కదా. ఐకియాలో తీసుకున్న పార్ట్స్కి అయితే ఒక్కదానికి కూడా హోల్ లేదు. నేను డ్రిల్ కూడా చేయలేదు. వాటర్ కేర్ తీసుకొని తక్కువగా వాటరింగ్ చేస్తున్నాను, తక్కువ పోస్తున్నాను, ఎందుకంటే అది బయటకు అనేది వెళ్ళదు కదా డ్రైనేజ్ హోల్ నుంచి. ఎందుకో తెలియదు, వాళ్ళు ఐకియా వాళ్ళు మటుకు హోల్స్ అనేది పార్ట్స్కి ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఒక ప్లాస్టిక్ పాట్ తెచ్చి దాంట్లో పెడతారేమో, డైరెక్ట్ ప్లాంట్ పెట్టరు అనుకుంటా. చూసారు కదా చాలా బాగుంది. ఏదైనా మంచి ప్లాంట్స్ పెడతాము తెచ్చి.
తర్వాత ఇందాక చూపించాను కదా అవుట్ సైడ్ ఐకియా పాట్, ఇది చాలా పెద్ద సైజే, బాగుంది. దీంట్లో మనకు 250 రూపీస్వి ఉంటాయి, ఇది 250 రూపీస్. ఇలాంటిది ఇంకా పెద్ద సైజు డబల్ సైజ్ 1400 కూడా ఉంటాయి, అవి చాలా బాగుంటుంది. అది ఎప్పుడైనా తీసుకోవాలి. ఇవి హోల్ లేవు, ప్లాంట్స్ అయితే నేను కేర్ తీసుకుంటున్నాను, వాటరింగ్వి పర్లేదు ఇప్పటికైతే. ఇవి కూడా రోడ్ సైడ్ తీసుకున్నాను. ఇది బాజ్పల్లి హైవే మీద, అంటే బాజ్పల్లి హైవే మీద కూడా సెరమిక్ పాట్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను. ఇది కప్ టైప్ ఉంది, కిచెన్లో పెట్టాను మనీ ప్లాంట్ పెట్టి. డ్రైనేజ్ హోల్ కూడా ఉంది. ఇది నాకు 250 రూపీస్కి వచ్చింది, చాలా బాగుంది. ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా రోజులు ఆయన తీసుకొని 6 మంత్స్ అవుతుంది, క్రాక్స్ ఏం రాలేదు, డైరెక్ట్ సాయిల్లోనే పెట్టాను. సో ఈ ప్యాటర్న్లో ఏం చేశానంటే నేను, ఈ డిజైన్ ఉంది కదా, వైట్ అండ్ క్రీమ్ డిజైన్ ఉంది, ఇవన్నీ టెక్స్చర్ టైప్ సెల్ఫ్ డిజైన్. దీంట్లో కప్పే కాకుండా 5 పార్ట్స్, మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను, సెరమిక్ పాట్స్ షాపింగ్ అని చెప్పేసి, ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఈ పాట్స్ అంతా డీటెయిల్గా దాంట్లో ఉంటుంది, ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది. ఎందుకంటే దీంతో పాటు నేను ఒక 7-8 కొన్నాను వేరే పాట్స్ కూడా. సో ఇవి కూడా దాంతోనే. మనం ఆన్లైన్లో పాట్స్ ఇప్పుడు మనం కొన్నామనుకుంటే అవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ లుక్ వైజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇది చాలా చిన్నగా ఉంది, 500 అమెజాన్లో తీసుకున్నా విత్ ట్రేతో. ఇది సక్యులెంట్స్ కోసం కొన్నాను, క్యూట్గా ఉంటుందని చెప్పేసి. ఇటు సైడ్ పాట్ చూపిస్తా, రీసెంట్గా తీసుకున్నాను. ఇది ఒకేసారి తీసుకున్నా, సేమ్ బాజ్పల్లి హైవే మీదే తీసుకున్నా నేను. మనం అనుకోవచ్చు సెరమిక్ పార్ట్స్ 400కే వస్తాయి కదా, 350కే వస్తాయి కదా అని, బట్ క్వాలిటీ తెలిసిపోతుందండి. ఈ థిక్నెస్ చాలా బాగుంటుంది. ఇది నేను 500 తీసుకున్నాను, చాలా బాగుంది. ఈ ప్లాంట్ అయితే ఇదే ప్లేస్ అనమాట. కారిడార్లో కూడా కొన్ని సెరమిక్ పార్ట్స్ పెట్టాను, అవి కూడా ఒకసారి మీకు కంప్లీట్గా చూపిస్తాను పదండి. ఉన్నాయి కదా, ఇవి బాజ్పల్లి హైవే మీద తీసుకున్నాను. 6 పార్ట్స్ తీసుకున్నా. ఇంకా ఇన్సైడ్ మీకు చిన్నవి చూపించాను కదా, ఈవెన్ కప్ మోడల్ కూడా చాలా బాగున్నాయి. వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్, టెక్స్చర్ టైప్, క్వాలిటీ కూడా బాగుంది. 6 మంత్స్ అయితే ఒక్క పాట్ కూడా డ్యామేజ్ అవ్వలేదు, అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పాట్, కొంచెం పెద్ద సైజే ఉంటుంది, నర్సరీస్ లో దొరుకుతాయి మనకి. సో 300 అన్నాడు, నేను బార్గెన్ చేస్తే 250కి వచ్చాడు, బానే ఉంది. వైట్ కలర్ తీసుకున్నా. ఇది కూడా ప్లాస్టిక్ పాటే అన్నమాట, హోమ్ సెంటర్ లో తీసుకున్నా. 600 పడింది, కొంచెం పెద్దగా ఉంటది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఈ పాట్స్ ఒకసారి దగ్గర నేను చూపిస్తాను, చాలా బాగుంటాయి అన్నమాట, టెక్స్చర్ టైప్ చూడండి. సో థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది, అందుకే క్రాక్స్ రాలేదు. 250 ఈచ్ అన్నమాట, రోడ్ సైడ్ తీసుకున్నా. ఇది ఒక్కటి ఓల్డ్ పాట్, 7 years బ్యాక్ది, అందుకే కొంచెం డిజైన్ కలర్ అది డిఫరెంట్ గా ఉంది. పక్కన గ్రీన్ వచ్చేసి ఇది కూడా హోమ్ సెంటరే, ఎక్కువ కాస్ట్ పడింది, చెప్పాను కదా అంత సరిగ్గా లేదని.